స్థానిక లాల చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీ బలి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా 5,000 మంది భక్తులు భారీ అన్న సమారాధన నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులచే ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తుట్టగుంట అజయ్ కిరణ్ శర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. విజ్ఞప్తి, హౌసింగ్ బోర్డు ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి యొక్క అన్నదానం కాబట్టి 50 మంది భక్తులు స్వామివారి ఆలయ అభివృద్ధికి విరాళాలు ఇవ్వదలుచుకునేటువంటి విరాళాల కౌంటర్ దగ్గర రసీదు పొందవలసిందిగా కోరుతున్నాం. హలో, విరాళాల కౌంటర్ దగ్గర అప్పచేసి తగిన రసీదు పొందవలసిందిగా ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కాబట్టి లాలా చెరువు గ్రామ ప్రజలు అలాగే మన నండూరి సుబ్బారావు గారు ధర్మకర్తగా ఈ దేవాలయం నిర్మించారు. అలాగే రాజమండ్రి కురుగొడ్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఆ తర్వాత అంత వైభవంగా ఈ గుడిని నిర్మించి మన నండూరి రమణ క్రిస్టియన్ నండూరి రమణ గారు ఆయన కోరిక మేరకు వాళ్ళ బ్రదరు నండూరి సుబ్బారావు గారు ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎంతో కష్టపడ్డారు ఆయన. అలాగే ఈ లాలా చెరువు గ్రామ ప్రజలందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ దేవాలయం అభివృద్ధి చెందాలని, అలాగే నండూరి సుబ్బారావు కుటుంబం అలాగే రమణ కోరిక ఆయన కూడా చూస్తూ ఉంటాడు. ఆయన అందరూ బాగా జరగాలని కోరుకుంటూ
శరవణభవాయ నమః కార్తికేయ నమః. ఇది ఈ సంవత్సరం నిన్నటితో 2వ వార్షికోత్సవం పూర్తయింది. ఈవేళ భక్తులందరికీ అన్నప్రసాద వితరణ జరిగింది. లాలాచెరువు భక్తులందరూ చాలా సహకరించి నన్ను ముందుండి నడిపించారు. మా తమ్ముడు కోరిక మేర కట్టిన ఈ ఆలయాన్ని 2 సంవత్సరాలు దిగ్విజయంగా జరిగింది. ఈ ఆలయంలో ప్రతిరోజు రుద్రాభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం 12 గంటల వరకు ఆలయంలో జరగవలసిన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. సాయంకాలం కూడా హారతులతో సహా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి శుద్ధ షష్ఠికి కళ్యాణము, మూలమంత్ర హోమం జరుగుతుంది కంపల్సరీగాను. అలాగే ఇక్కడ మొన్న జరిగిన కార్యక్రమాల్లో స్వామివారికి భక్తులందరూ ఇక్కడ పాలకావడి సుమారు 1 మంది పాలకావడి చేసి ఉత్సవం జరిపారు. చాలా బాగా జరిగింది. అలాగే తరువాత పల్లకి ఉత్సవం కూడా చాలా బాగా జరిగింది. దానికి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ వచ్చి పల్లకి మోసి ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే రాబోయే రోజుల్లో పాలకాడు ఉత్సవం అని చెప్పి తమిళనాడులో జరిగే ఉత్సవాన్ని కూడా ఇక్కడ చేయాలనుకుంటున్నాం. ఆ కార్యక్రమం కూడా దిగ్విజయం చేస్తూ ప్రతి నెల స్వామి నక్షత్రం కృతికా నక్షత్రం రోజున కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి. కాబట్టి ఈ పూజలన్నింటినీ భక్తులు వినియోగించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకోవాలని కోరుకుంటూ నమస్కారం.